లోక్సభ ఎన్నికల నగారం మోగనున్న వేళ ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. నేడు రేపు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా 15,000 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉదయం 9:30 గంటలకు ప్రధాని మహారాష్ట్రలోని నాగ్పూర్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:30కు ఆదిలాబాద్ చేరుకుంటారు. అక్కడ మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై స్వాగతం పలకనున్నారు. ఇక ఎల్బీ స్టేడియం నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ తో పాటు మోదీ పాల్గొంటారు. జైనత్ మండలం భోరజ్ నుంచి బేల మండలం మహారాష్ట్ర సరిహద్దు వరకు 491 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారి విస్తరణ పనులు, 136 కోట్లతో చేపట్టే హైదరాబాద్ భూపాలపట్నం జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6,000 కోట్లతో చేపట్టిన రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్, సుమారు 70 కోట్లతో చేపట్టిన అంబారీ ఆదిలాబాద్ పెంపుకుల్టి రైల్వే లైన్ విద్యుదీకరణ పనులకు జాతిని అంకితం చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్దరణపై ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందని బీజేపీ చెబుతున్నాయి. దీంతో అక్కడ 5,000 మందికి ఉపాధి కలుగుతుందంటున్నారు. ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటుపై ప్రధాని ప్రకటన చేయవచ్చని సమాచారం. ఆ నేత తెలిపారు. ఇక సభానంతరం మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్తారు. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత సాయంత్రం 6:45 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి రాజ్భవన్ లో బస చేస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్. సందీప్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజైతే ఓ ఆసక్తికర సన్నివేశానికి వేదికగా నిలవనుంది. రాజకీయ వైరుధ్యాలకు భిన్నంగా భాజపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఒకే వేదికను పంచుకునే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధానమంత్రి మోదీ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ రోజు ఆదిలాబాద్ రానుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్య నేతల పర్యటన కారణంగా పోలీసు యంత్రాంగం 2,000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. 8 హెలిప్యాడ్లను సిద్ధం చేసిన యంత్రాంగం పట్టణాన్ని భద్రతా వలయంలోకి ఐకెత్తే తీసుకుంది. ప్రధానంగా ఇందిరా ప్రియదర్శిని మైదానం, విమానాశ్రయం, పాత హౌసింగ్ బోర్డు, రవీంద్రనగర్, వికలాంగుల కాలనీ, శాంతినగర్ కాలనీల మీదుగా జరిగే సాధారణ రాకపోకలను కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే దారి మళ్లించారు. ముఖ్య నేతలు పాల్గొననున్న ఈ అధికారిక కార్యక్రమాలు అయితే ప్రశాంతంగా కొనసాగడానికి పోలీస్ సిబ్బంది, ఇటు జిల్లా యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసింది. ఇక మోదీ అయితే మహారాష్ట్రలోని నాగ్పూర్ విమానాశ్రయం నుంచి ఉదయం 9:20కు బయలుదేరి ఆదిలాబాద్ పట్టణానికి 10:20కి విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి అంటే 10:30కు రోడ్డు మార్గంలో ఇందిరా ప్రియదర్శిని మైదానానికి వస్తారు. అక్కడే రూపాయలు 6,000 కోట్లతో చేపట్టిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ను జాతికైతే అంకితం చేస్తారు. అదేవిధంగా 220 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ భూగర్భ మురుగు కాలువలో నిర్మాణానికి, అదేవిధంగా మరో 440 కోట్లతో చేపట్టనున్న ఆదిలాబాద్ బేలా రోడ్డు విస్తరణ పనులకు కూడా భూమి పూజ చేస్తారు. అదేవిధంగా 70 కోట్లతో చేపట్టిన మహారాష్ట్రలోని అంబాడి నుంచి వయా ఆదిలాబాద్ మీదుగా పిప్పల్కోటి వరకు రైల్వే విద్యుదీకరణ మార్గాన్ని కూడా ఈ రోజు మోదీ ప్రారంభిస్తున్న నేపథ్యం అవుతుంది. అది అనంతరం దాదాపు 11:15 నుంచి 11:30 గంటల మధ్య నుంచి 12 గంటల వరకు అయితే ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి నగారా మోగించడానికి అయితే పెద్ద బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో మోదీ పాల్గొని అయితే ప్రసంగిస్తారు ప్రజలను ఉద్దేశించి. ఆ తర్వాత మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో మోదీ మహారాష్ట్రలోని నాందేడ్ మీదుగా తమిళనాడు వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు హైదరాబాద్ లోని బేగంపేట నుంచి ఉదయం 8 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 9:30కు ఆదిలాబాద్ చేరుకుంటారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికి అభివృద్ధి పనుల్లో పాల్గొన్న అనంతరం మళ్ళీ 11 గంటలకు హైదరాబాద్ తిరిగి అయితే ముఖ్యమంత్రి అంటే రిటర్న్ అవుతారు. అదేవిధంగా గవర్నర్ తమిళిసై కూడా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 8 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 9 గంటలకు అయితే ఆదిలాబాద్ చేరుకుంటారు. ముఖ్యమంత్రితో కలిసి ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతారు. అభివృద్ధి పనుల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 12:15 అయితే ప్రధానమంత్రికి వీడ్కోలు పలికే అవకాశం అయితే ఉంది. సందీప్.
జగన్ అంటే అధికారికంగా జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? కాంగ్రెస్ నేతలు అంటే మంత్రి సీతక్క ఆల్రెడీ అంటే నిన్ననే వచ్చి అంటే అధికారిక కార్యక్రమాలకు సంబంధించి అయితే ఇక్కడ పోలీస్ సిబ్బందితో కలెక్టర్ తో అయితే ఏర్పాట్లు అన్ని దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించింది మంత్రి సీతక్క. అయితే ప్రధానమంత్రికి సాయంత్రం వీడ్కోలు పలకడానికి కూడా మంత్రి సీతక్క ఇక్కడే ఉండి ప్రధానమంత్రికి వీడ్కోలు పలికే అవకాశం అయితే ఉంది సందీప్. అంటే భాజపా నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? సందీప్, ముఖ్యంగా ఏమంటే సిట్టింగ్ ఎంపీలలో భాజపాకు ఏదైతే మొన్న ప్రకటించిన ఎంపీల లిస్ట్ లో సిట్టింగ్ ఎంపీ ఆదిలాబాద్ సోయం బాబురావుకు టికెట్ రాకపోవడంతో ఆయన కొంచెం అల్కబూని నిన్నటి నుండి కూడా అంటే ఏదైతే సభా వేదిక సైడు రావడం లేదు. ఈ రోజు అయితే అంటే ఉదయం సభా వేదిక వద్దకైతే చేరుకొని ఏర్పాట్లను ఎంపీ అయితే పర్యవేక్షించిన నేపథ్యం ఉంది. అయితే భాజపాకు అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ లో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు కూడా దాదాపు అంటే ప్రజలను ఇక సభకు తీసుకురావడానికి అయితే నిన్నటి నుండి దాదాపు 1,00,000 మందిని ప్రజలను తీసుకురావడానికి అయితే ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్న నేపథ్యం అయితే ఉంది. జగన్ అంటే మొన్న ప్రకటించిన తొలి జాబితాలో చాలా మంది సీనియర్ల పేర్లు వినిపించలేదు. అంటే ఆశావాహుల పరిస్థితి ఏంటి? అంటే ఆశావాహులు అంటే ఆదిలాబాద్ నుంచి దాదాపు ఎంపీ టికెట్ కోసం ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి 45 దరఖాస్తులు అయితే వచ్చిన నేపథ్యంలో అధిష్టానము ఈ 45 మందిని అంటే ముందే ఏదైతే సిట్టింగ్ ఎంపీకి సోయం బాబురావుకు టికెట్ ప్రకటిస్తే వీళ్ళంతా అల్కబూనే అవకాశం ఉన్నదన్న నేపథ్యంలోనే సోయం బాబురావుకు టికెట్ ఆపిన నేపథ్యం అయితే ఉన్నట్టు తెలుస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ జగన్.